మరి దేవుని మాటలు వినగల చెవులు ధన్యములు అని మన అంశాన్ని మాట్లాడుకుంటున్నాం. దేవుని మాటలు వినగల చెవులు ధన్యములు. అందువల్ల ఆ ధన్యతలో మనం ఉన్నామా లేదా అన్న దాని మీద మనం చూసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయం. యేసుక్రీస్తు విలువైన సంగతులు చాలా వరకు చెప్పాడు. 24వ అధ్యాయాన్ని కంటిన్యూగానే 25వ అధ్యాయము మత్తయి సువార్త చాలా జాగ్రత్తగా మనం విందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచి వెళ్ళి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచి వెళ్ళి మనం చదువుకుందాం. పరలోక రాజ్యము తమను దిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కులికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ దీటీలు చక్కపరచుని గాని బుద్ధి లేని కన్యకలు, మా దీటీలు ఆరిపోయినవి కనుక మీ నూనె కొంచెము మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొని రండి అని చెప్పారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, ఇదిగో నాయన చదవబడిన లేఖన భాగం తండ్రి, అందులో ఉన్న ఆత్మీయత, ఎలా మెలుకు ఉండాలి అన్న సంగతులు తండ్రి సత్యాలను మాకు నేర్పించమని, సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి. వినబోతున్న నీ పిల్లలకు తండ్రి వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా మాతో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకోండి. క్రీస్తు నామానికి ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. మంచిదండి. పలకబడిన మాటలు మన 10వ వచనం వరకు చదువుకున్నాం. మీరు గమనించండి, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఎంతమంది? 10 మంది. 10 మంది. మీకు మాకు నూనె సరిపోదేమో అంటే ఏంటి? వీళ్ళ నూనె ఏంటి? పోయిన వారం ఏం గుర్తు చేశాను? మిల్లుల గురించి, అవునా, పట్టించే దాని విషయంలో రకరకాలుగా నూనెలు ఎలా వస్తాయి ఏంటి అన్న దాని మీద, పంట పండాలంటే ఎన్ని కాల వ్యవధి అనేది ఒక దానికి ఉన్నది అన్న దాని మీద కొన్ని బేసిక్ గా మీకు కొన్ని విషయాలు చెప్పాను. మీరు గమనించండి, ఈ నూనె అనేది స్వయంగా నీకు నువ్వే తెచ్చుకోవాలి. ఈ నూనె ప్రార్థించే జీవితం ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతి అని ఉండాలి, సత్యము అనే నూనె ఉండాలి నీలో, రక్షణ అనే వస్త్రం అనే నూనె, మంచి నూనె ఉండాలి. అన్ని మంచి గుణగణాలు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అదే దాని నూనెకు అర్థం. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోలేదు. బుద్ధి లేదు అంటే మీరు గమనించండి, బుద్ధిగల కన్యకలు ఏడ్చుకొని ప్రార్థించి గోజాడి అన్ని ఆకలి దప్పులు గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. యేసుక్రీస్తు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం పరలోక రాజ్యానికి అర్హులు ఎవరు, ఎలా ఉంటే క్యారెక్టర్ కలిగి ఉంటారు, ఎవరు బుద్ధిమంతులు, ఎవరు బుద్ధిహీనులు అన్న దాని మీద మీరు గమనిస్తే ఎవరున్నారండి మత్తయి సువార్తలో? ఒకసారి ఆ మాట చూడండి. అలా చదువు వాళ్ళకు యేసుక్రీస్తు చెప్పాడు, విన్నవారు ధన్యులు. ఆ మాట వచ్చి చదువుకొని వద్దాం. 5వ అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు తన నోట తెరిచిన కొండ మీద ప్రసంగం అంటారు. మీరు బాగా గమనించండి. 5వ అధ్యాయము మొదటి వచనంలో మనం చాలా జాగ్రత్తగా చూడండి. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చింది. చూడండి 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగా బోధింపసాగాను. అంటే చెవు గలవాడే విన్నాడు తప్ప చెవులు ఉన్నాయి, కానీ వినే చెవులు ఉన్నాయి,
వినని చెవులు కూడా ఉన్నాయి ఖచ్చితంగా. వినగల చెవులు ధన్యములు. వినలేని చెవులు ఉన్నాయా? చూడలేని కనులు ఉన్నాయంటే మీకు ఆల్రెడీ రెఫరెన్స్ మీకు చూపించాలి అపోస్తల కార్యంలో. గమనించాలి, పోయిన వారం కూడా మీరు ఆలోచించాలి, అవి మనసులో పెట్టుకొని వాక్యం చదవాలి. అందుకని చెప్తుంది చూడండి, ఆయన నోరు తెచ్చి ఇలాగ బోధింపసాగాను అని చెప్తూ, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మలో దీనత్వం అనే నూనె ఉందా? మీరు గమనించండి, చాలా మిస్ అయిపోతున్నారు, చాలా వరకు ఇది చెప్పట్లేదు. మీరు గమనించండి, ఇది ఖచ్చితంగా ఆత్మలో దీనత్వం అనే నూనె మీ దగ్గర ఉందా? సంపాదించుకున్నది 5 మందిలో బుద్ధిగల కన్యలు శ్రద్ధగా విని పెళ్లి కుమారుడు వస్తున్నాడు ఎదుర్కోవడానికి, అందరూ నిద్రపోయారు, కానీ కేక వినబడ్డాక జాగ్రత్తగా ఉన్నది, వాళ్ళ దివిటీలో వెలుగుతున్నాయి. ఏమనుంది? ఆత్మలో దీనత్వం అనే నూనె మండుతూ ఉంది. ఇలా ఆత్మలో దీనత్వం లేదు, గర్విస్తులుగా ఉంది కనుక వీళ్ళ నూనె మరిగిపోయింది. అంటే వీళ్ళు కష్టపడి తెచ్చుకున్నదంతా వారికి ఇవ్వాలన్నా మాకు తీసుకోలేరు. మీరు బాగా గమనించాలి, బదులుగా ఇవ్వాలంటే మనకు అర్థమయ్యే రీతిలో ఆ సమకాలిలో ఒక ఉపమానం లేకుండా ఆయన ఏది బోధించాడు. ఒక ఉపమానంతో చెప్తున్నాడంటే ఆ ఉపమానం మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మీరు గమనించండి, ఆ ఉపమానాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని కట్టుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి, ఆత్మలో దీనత్వం అనే నూనె నీ దగ్గర ఉందా? ఉందా? ఆత్మలో దీనత్వం అనే నీ దగ్గర నూనె ఉందా? ఆ నూనె ఉంటే మనం ధన్యులం. ఆ నూనె లేకపోతే నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎన్ని ప్రసంగాలు ఏం చేసినా, మీరు ఎంత వాక్యాలు విన్నా, ఈ దీనత్వము యేసుక్రీస్తు చెప్తున్న సద్గుణాలనే ఆ నూనె నీలో లేకపోతే ప్రయోజనం ఏంటి? పరలోకానికి అర్హులా అనర్హులా? అనర్హులు అయిపోతారు. చెప్తున్న నేనైనా వింటున్న మీరైనా. దేవునికి చెప్పేవారు గొప్ప, వినేవారు తక్కువ అని ఏమి, అందరూ సమానం, పక్షపాతం లేకుండా ఆయన తీర్పు తీర్చే సమర్థుడు. అంతేనా? చూడండి ఏమంటున్నాడు, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. ఏమంటున్నాను? ధన్యుడు, పరలోక రాజ్యం వారిది. పరలోకంలో సెలెక్ట్ అయిన వాళ్ళు, పీపుల్ వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు వినాలి. ఆ దీనత్వం పొందిన వాళ్ళే పరలోకం. నమ్ముకున్న వాళ్ళు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు పరలోకం వెళ్తారంటే భ్రమ. పరలోకానికి సెలెక్ట్ చేస్తున్నాడు. సెలక్షన్ లో ఉన్నవాను, ఆ సెలెక్ట్ లో యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో ఆ నూనె దీనత్వం, ఆత్మలో దీనత్వం అనే నేను నీ దగ్గర ఉందా అని చెప్తున్నాడు. చూడండి, ఇంకా దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్పబడుతురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మీరు గమనించండి, నేను బతకలేకపోతున్నానే అని బాధ ఉందా? ఆ దుఃఖం ఉందా? అయ్యో ఆత్మ నశించిపోతున్నాయే, నా మట్టుకు నేనే ఉన్నా, క్రీస్తు బలియాగం ఏంటి, సిలువలో పలికిన కేక ఏంటి, నాకేం చెప్పిండు? నశించిపోతున్న ఆత్మలను చూసి భారం కలిగిందా? ఏడుస్తున్నారా? నా మట్టుకు నేను నా కుటుంబము, నా పిల్లలు, మేము ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం ప్రభువా అన్న ఏడుపుందా? ఉందా? ఎవరైనా తిట్టినా కూడా ఓర్చుకునే మనసు, సాత్వికమైన మనసు ఉందా? ఆ నూనె ఉందా? పరలోకానికి సెలెక్ట్ అయ్యాలంటే మామూలు విషయాలు కాదండి. నమ్ముకున్నాం పోతాం. ఎక్కడికి పోతావు? బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలే, కన్నే కరెక్టే, కానీ అందులో ఏముంది? నూనె లేదు. ఒత్తి ఉన్నది, నూనె లేకపోతే ఒత్తి ఎరుగుతుందా? మీరు గమనించండి, ఒత్తి ఉన్నది కరెక్టే, నూనె లేకపోతే ప్రయోజనం ఏంటి? మీరు గమనించండి, ఆ ఒత్తి ఉన్నదా? మీరు గమనించండి, ఒత్తి ఉన్నంత మాత్రంలో ప్రయోజనం లేదు. నూనె ఉందా? దీనత్వం అనే నూనె ఉందా? మీరు గమనించండి, ఎంత మంచి మాట చెప్తుంది చూడండి. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్పబడతారు. ఎవరితో ఓదార్పబడతారు? మనిషికి చెప్పుకుంటూ నీలో ఉన్న సమస్యలని మనుషులకు చెప్పి నువ్వు ఓదార్చుకుంటున్నా, నీ సమస్య చెప్తే వాడు ఏం తీర్చడు. అవసరం అనుకో నీకున్నది పోయి పక్కని చెప్పేస్తాడు, నీ గుట్టు మొత్తం. దేవుడు నిన్ను ఓదార్చాలి, దేవుడు నిన్ను బలపరచాలి, దేవుడు నిన్ను ఆదరించాలి, దేవుడు నిన్ను ఓదార్చాలి. దేవుని మీద ఆనుకొని ఉందా జీవితం? మీరు గమనించండి, ఓదార్చబడతారు. మీరు గమనించండి, దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని చెప్తుంది. నీతి అని చెప్తుంది. అదే కదా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. బాగా గమనించండి, సాత్వికం అనే ఒక నూనె. ఇదేంటంటే ఈ దేవుడిచ్చేది. మనం మిల్లుకాడ పోయి షాపులలో పోయి కొనుక్కునే నూనె కానే కాదు. కష్టపడి నువ్వు తెచ్చుకోవాలి ఖచ్చితంగా. పైసలు పెడితే అన్ని వస్తాయి, కానీ పైసలు పెడితే ఈ నూనె వచ్చేది కాదు. భక్తితో, నీతితో, యథార్థతో, ఏడ్చుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, దుఃఖంతో, దేవుని మీద ఆనుకొని పరిశుద్ధతతో బ్రతికి సంపాదించుకునే నూనె
ఒత్తి ఉన్నంత మాత్రంలో ప్రయోజనం ఏంటి? నూనె లేకపోతే ఒత్తి వెలగాలంటే నూనె ఉండాల్సిందే. ఆ నూనె అనేది ఏది ఉందా? మీరు గమనించాలి. క్రైస్తవులకు ఎంతమంది ఉన్నది? కోట్లల్లో ఉన్నారు క్రైస్తవులు కనిపిస్తున్నారు. ఎంతమంది పరలోకంకి వెళ్తారు? ఎంతమంది పరలోకంకి వెళ్తారు? ఆయన చేసుకున్నాడు సెలక్షన్. నా సెలక్షన్ లో మీరు ఉన్నారా? మీరు అందరూ యేసుక్రీస్తు వచ్చే వరకల్లా శాస్త్రులు పరిచయులు మొత్తం భ్రష్టు పట్టించారు మొత్తం సమాజాన్ని. మొత్తం దేవుని ఆజ్ఞలు పక్కకు పెట్టి మనుషుల నీతిని స్వనీతిని స్థాపించి దేవునికి దూరం చేశారు. మొత్తం మనుషులకు దగ్గర చేసుకున్నారు. మనుషులను అనుసరించేటట్టుగా చేశారు. దేవుని అనుసరించేటట్టుగా దేవునికి దూరంగా అయిపోయారు. మొత్తం అయిపోయిన వారిని యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆత్మలో దీనత్వం లేదు, వాళ్ళే పరలోక రాజ్యానికి. ఆత్మలో గర్వం ఉందా? ఆత్మలో అహంకారం ఉందా? ఏమైపోతావు? బుద్ధి లేదు నీకు, కన్యమే. బుద్ధి లేదు, గర్వంతో విర్రవీగిపోతే ఏంటి? అహంకార దృష్టి ఉందా? దేని బట్టి వస్తుంది? గర్వాన్ని బట్టి అహంకార దృష్టి వస్తుంది. తెలుసా? వాళ్ళు పోతారు. వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని నేరరు. ఆత్మలో దీనత్వం కలిగిన వారే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అందరికి అర్థమైపోయింది. ఫస్ట్ ప్రసంగం, కొండ మీది ప్రసంగం, నోరు తెలిసి ఇలాగా బోధింపసాగెను. అపవాది చేత శోధింపబడిన తర్వాత, అపవాది వదిలిపోయిన తర్వాత, పూర్ణ ఆత్మ పొందుకొని పరిపూర్ణుడుగా ఆయన ఉన్న తర్వాత వచ్చిండు. మానవ అతీతమైన శక్తి పొందుకొని వచ్చిండు యేసుక్రీస్తు. 40 రోజులు అంటే 40 రాత్రులు 40 పగళ్ళు శరీరాన్ని లొంగ తీసుకొని శరీరం మీద విజయాన్ని పొంది యేసుక్రీస్తు వచ్చి, మీరు గమనించండి, ఆయన చేస్తున్న బోధ ఏం బోధ? ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. దుఃఖపడేవారు ధన్యులు, ఓదార్పబడతారు. దేవుడు ఓదార్చాలి. మనుషులను ఆశ్రయిస్తురా మీరు? వద్దు అని చెప్పి. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరు. క్రైస్తవులు అంటే ఏవగింపు వస్తుంది ఎందుకు? అందరికీ అమ్మో వీళ్ళ క్రైస్తవులు అనేటట్టుగా ఎందుకు మారిపోతారు? సాత్వికులు ధన్యులు అంటే, సాధువులు అంటే ఏ కోరికలు ఉండొద్దు. పరలోకం నీ కోరిక, పరలోకం వెళ్ళాలన్న ఆశ. సాత్వికులు అంటే సమాధాన పరచువారు ధన్యులు అంటాడు. సమాధానం అనే నూనె ఉందా? సాత్వికం అనే నూనె ఉందా? దుఃఖంతో సంపాదించుకున్న నీ కన్నీటి నీటి బొట్టులో ఏం చేస్తాడట? ఆయన బుడ్డిలో దాచుకుంటాడు. ప్రతి కన్నీటి బొట్టు ఆయన బుడ్డిలో దాచుకుంటాడంటే ఆ దాచుకునేదే నీకు నూనెగా మారిపోతుంది. ఆయన కవిలలో రాసుకుంటాడు. తెలుసా? నీ గురించి ఆయన కవిలలో రాసుకుంటాడు. నీ కన్నీళ్లు బుడ్డిలో దాచుకుంటాడు. ఎంతవరకు? నీ గురించి పర్సనల్గా ఏడుపు కాదు, ఆత్మల భారం గురించి, నశించిపోతున్న జనాంగం గురించి. తెలుసా? నీ భక్తి గురించి. యేసు రాకడ సమయం, క్రీస్తు బలియాగం, పరిశుద్ధాత్మను దుఃఖపరిచే సమాజాన్ని చూసి నీకు ఎంతవరకు దుఃఖం కలుగుతుంది? గమనించారా? చూడండి ఏమంటున్నాడు ఇంకా. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి అంటే లోకంలో ఉందా? బైబిల్లో ఉన్న నీతి. ఈ నీతిని నీ నుంచి వ్యాపింప చేయాలయ్యా. ఏ నీతిని? బైబిల్లో ఉన్న సద్గుణాలు, ప్రేమ నీ నుంచి కనపడాలి. సమాధానం నీలోనే ఉండాలి. సాత్వికం నీలోనే ఉండాలి. మంచితనం నీలో ఉండాలి. అన్నిటిని నిగ్రహించుకునే శక్తి నీలోనే ఉండాలి. మంచితనం 9 ఆత్మ ఫలాలు అంటాడు కదా, అవి కూడా నూనెగా మారుతుంటాయి. ఫలాలన్నా మీరు గమనించండి, ఈ గుణాలన్నా ఇదంతా దేవుని దగ్గర నుంచి పొందుకునే ఒక మంచి నూనె. నరుని ఆత్మ ఆ దీపం వెలగాలంటే ఈ నూనె ఉండాల్సిందే. ఎలుగుతుంది. క్రీస్తు రాకడ సమయంలో ఆరిపోద్ది. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆరిపోతే ప్రయోజనం ఏంటండి? వెలిగించుకోవాలి కదా. అందుకే ఈ కాలం, అందుకే ఈ సమయం, అందుకే తల్లి గర్భంలో ఈ అపురూపమైన ఆకారం, జనన మరణాల మధ్యన ఉన్న ఈ జీవిత కాలం, అందుకే సమయం, అందుకే కాలం ఇచ్చినప్పుడు ఆ కాలాన్ని దుర్వినియోగపరుస్తున్నారా? కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా? మీరు గమనించండి. అందుకనే సాత్వికమనే నూనె ఉందా? నీతి కొరకు ఆకలి దప్పులు, ఆకలి నీతి కొరకు, శరీర సంబంధమైన ఆకలి కాదు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించాలని ఆకలి ఉందా? ఈ వాక్యం ఉందా? వాక్యాన్ని భుజించాలని ఆతృత, ఆకలి నీకుందా? ఉందా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి ఉందా? అది నూనెగా మారుతుంది. దాన్ని నువ్వు సంపాదించుకోవాలి. హెజ్కేలు గ్రంథంలో మీరు గమనించండి, ప్రకటన గ్రంథం చూడండి. నువ్వు తినేసేయి, ఆ పుస్తకం తినేసేయి. అది నీకు చేదుగా ఉంటుంది, కడుపుకు తీపిగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. తిను చెప్పిండా లేదా? తిన్నాడు ఖచ్చితంగా. అది నీకు మధురం.
నీ కడుపుకు చేదయ్యా, నీ నోటికి మధురంగా ఉంటుంది. విన్నరా? మరి ఈ ఆకలి కొరకంటే ఏ ఆకలి? నీ ఆత్మకు కావలసిన ఆహారాన్ని ఉన్నరా పచ్చిక పైర్ల మీద గొర్రెలు నడిపించినట్టు పచ్చిక గల చోట్లను నా గొర్రెలను నడిపించు. మీరు గమనించండి, ఒక కాపరి అనేవాడు అలాగని నడిపించాలి ఖచ్చితంగా. అలా మంచి ఆహారం అంటే మంచి వాక్యాన్ని పరలోకానికి యోగ్యులుగా సిద్ధపరచడానికి విలువైన సంగతులు బోధించి మీకు నూనె పెంచాలి. నూనె మీరు తెచ్చుకోవాలి. వాక్యం వినాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి, మార్చుకోవాలి. లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా పరలోకానికి యోగ్యులుగా మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? మలుచుకోవాలి. దైవికమైన సాధన అవసరం. మరి ఎక్కడ ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నాయా? నీతి కొరకు లోక సంబంధంగా రోజుకు 3 పూటలు తింటాం మనం, అవునా? 3 పూటలు. పొద్దుగాల టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, సాయంత్రం డిన్నర్. 3 పూటలు ఖచ్చితంగా మారకుండా అవసరం అనుకో. కొందరు మహానుభావులు మ్యాక్స్ అని కొంతమంది మధ్య ఇవి కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా అవి కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారా లేరా? శరీరానికి ఇన్ని పెడుతున్నావు నువ్వు, నీ ఆత్మకు ఏ ఆహారం పెడుతున్నావు? నీ ఆత్మకు ఎంత దాహం ఉంటుందో తెలుసా? వాక్యాన్ని దప్పికతో నీళ్లతో పోల్చాడు, వాక్యం ఆహారత్వం కూడా పోల్చాడు. జుంటి తేనె దారాల కంటే మధురమైనది అన్నాడు. కొవ్వు మెదడు, హోటల్లో కొవ్వు మెదడు దొరికినట్లు నా జివ్వకు దొరికిందయ్యా అంటాడు. మరి మీరు భుజిస్తున్నారా? మీరు గమనించండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలికి దప్పులు ఉన్నాయా మీకు? ప్రతి క్రైస్తవునికి ఉండాలి ఖచ్చితంగా, అవునా? అది శరీర సంబంధంగా ఉంటుంది, శరీరాన్ని నిలబెడుతుంది ఖచ్చితంగా. కానీ ఆత్మ నిలబెట్టేది దేవుని వాక్యం. నీకు ఈ లోకంలో కాదు, ఆ లోకానికి తీసుకుపోతుంది. ఈ లోకంలో నిన్ను ఎలా నిలబెట్టాలో నేర్పిస్తుంది, పరలోకాన్ని కూడా నిన్ను ఖచ్చితంగా తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే కనికరము గలవారు ధన్యులు, వాళ్ళు కనికరము పొందేదారు. జాలి కనికరం ఉందా? కనికరం అనే నూనె మీ దగ్గర ఉందా? అది సంపాదించుకుందా? అది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు గమనించండి. ఏ మిల్లులో దొరుకుతుంది? ఏ షాపులో దొరుకుతుంది? ఎవరిస్తారు అది? కనికరమైన నూనె, నీతి అనే నూనె, సాత్వికమైన నూనె, దీన మనసు అనే నూనె ఎక్కడ వస్తుంది? మీరు చెప్పండి. దేవుడి నుంచి వస్తుంది. మీరు గమనించండి, దేవుడి నుంచి నువ్వు సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రారంభ బోధలోనే నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. మీరు గమనించండి, ఉన్నతంగా చెప్పబడిన మాటలు ఉన్నదా? ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రాథమికమైన మెట్లు, సూత్రాలు, ఆత్మీయ జీవితానికి ఉన్నతంగా మెలకువలు చెప్పాడు యేసుక్రీస్తు. ఈ మెలకువలు ఎంతమంది నేర్చుకున్నారు? ఎంతమంది మనం పాటిస్తున్నాం? కింది వచనంలో ఇంకా కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. ఇది మంచిగుందా? హృదయ శుద్ధి అయిన నూనె ఉందా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. దేవుణ్ణి చూడాలంటే ఒకటి చెప్తున్నాడు, ఏమంటుండే? నీ హృదయం శుద్ధీకరింపబడాలి నాయన. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. దేవుడున్న లోకానికి వెళ్ళాలి, దేవుణ్ణి చూడాలంటే నీ హృదయంలో ఏముండాలి? శుద్ధీకరింపబడాలి. ఆ హృదయ శుద్ధి అనే నూనె మండుచూ ఉండాలి. యేసుక్రీస్తు రాకడలో పెళ్లి కుమారుడు ఎందుకు లేట్ చేసిండు? పెళ్లిళ్ళు కడతాయి కాదు, లోక సంబంధంగా వివాహాల వేడుకలు పోతే ఏది టైంకి కాదు. మాది కూడా కరెక్ట్ టైంకి చేయాలనుకున్నాం వెంకటేష్కి. మేము తొందరగానే వెళ్ళిపోయాం, 9 రకాల ఆన్యం ఉన్నాం. మన వాళ్ళు కూడా తొందరగా వచ్చారు, వాళ్ళు నిమ్మలంగా 12 గంటలకు వచ్చారు. ఏంటి టైం పంచువాలిటీ అనేది క్రైస్తవులకే ఉండాలి. మనమే పాటించకపోతే ఎక్కడంగానే ఏం నేర్చుకుంటామండి? మీరు గమనించండి. లేట్ అయిపోయింది, అలంకరించుకోవాలంటుండ్రు. మనకి ఎట్లాగూ లేట్ అవుతుందని ఈ సద్గుణాలన్నీ నీలో అలంకరించుకోవాలని నిన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేదు కనుక పెళ్లి కుమారుని లేట్ చేస్తుంది. గమనించాలి. ఆయన ఎందుకు లేట్ చేస్తుండేకైనా ఈలో ఉన్న సద్గుణాలు ఇవన్నీ నువ్వు అలంకరించుకోవాలి. తెలుసా? అంతరంగ స్వభావం, క్షేమైన అలంకరణ కాదు, అక్షయమైన అలంకరణ నీ అంతరంగ స్వభావములకు పెళ్లి కూతురుగా ముస్తాబవ్వాలి. పెళ్లి చేయాలంటే ఏముండాలి? యవ్వన దశలోకి అడుగు పెట్టాలి. అమ్మాయి 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 23 ఏళ్ళలో పెళ్లి చేస్తుంటారు మొత్తం. మీరు గమనించండి. మరి సంఘానికి కూడా వయసు వచ్చిందా పెళ్లి చేసుకోవడానికి? క్రీస్తు రావాలంటే మరి ఈ గుణాలు అన్ని సంస్కరించుకుందా? ఈ గుణాలు ఉన్నాయా? గమనించండి, ఈ గుణాలు ఉన్నాయా? ఈ గుణాలు కలిగిన వారే కదండి ఆ పెళ్లి కుమారుడు ఎందుకు లేట్ చేస్తున్నాడు? ఈ గుణాలన్నీ అలంకరించుకోవాలి. తెలుసా? ఈ హృదయ శుద్ధి అనేది నీకు అలంకరించుకోవాలి. ఈ కనికరం అనేది నీవు అలంకరించుకోవాలి. ఈ సాధువు అనేది నువ్వు అలంకరించుకోవాలి. ఆకలి దప్పికలు, కఠినమైన శ్రమలు, ఈ అన్నిట్లలో నువ్వు పడిపోకుండా, తొట్టిల్లకుండా వాక్యంతో నువ్వు అలంకరించుకోవాలి. ఆ నూనెతో అలంకరించుకురా.
బాహ్య సంబంధమైన అలంకరణ భయంకరంగా ఉంటది. ఆత్మ సంబంధమైన అలంకరణ సూపర్ చెప్పిండు. అవి నీ దగ్గర నుంచి ఎప్పుడు తీసేవి కావు, అవి నీతో పాటు పరలోకానికి కూడా వచ్చేది. ఈ అలంకరణ ఏముందండి, బట్టలు వేసుకున్నా ఏదున్నా ఈ శరీరం ఈ తొడిగే మనది కాదు తెలుసా. దీన్నే మనం అర్ధాంతరంగా వదిలేసి సైలెంట్గా వెళ్ళిపోతాం, అంతేనా. ఆత్మ పరలోకంలో నిత్యము నివాసం చేసేది, నిత్యుడు తండ్రి దగ్గర నిరంతరము ఉండేది ఏదైనా. ఇదేం కాదు మన్నది వెనకడవలే, ఇది అందరికరికే మన్నది వెనకడవలే మన్న అయిపోద్ది. దయచేసిన ఆత్మ మాత్రం దయచేసిన దేవుని యొద్దకు వెళ్తాయి. ఎలా వెళ్తుంది, ఎలా వెళ్తుంది? ఆ మాట మనం ఖాళీగా తక్కువ చదువుకుంటాం అయిపోయిందని. ఎప్పుడు మనిషి పరమపగించినప్పుడు ఆ తీసుకుపోయి సమాధి పెట్టిలో పెట్టేసి ఇంత మట్టేసి మంటికి మన్ను దున్నికి దూలు దుమ్ముకు దూలి అన్నిటి మంచిగా ప్రమాణాలు చెప్పేసి ఒక వాక్యాలు చెప్పేసి సమాధి చేస్తాం అయిపోయింది అనుకుంటాం, అంతేనా. వినవలసిన ప్రాథమికమైన సూత్రాలు ఇదే. ఆయన మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత మన్నైనది మన్న అయిపోవునని చెప్తే వారికి ఏమర్థం అయిపోద్ది, ఉన్నోనికి అర్థం చేసుకుంటాం అనుకుంటారు, కానీ పోయినోనికే కావాలి ముందుగా ఆయన అర్థం చేసుకోవాలి. మీరు గమనించండి, నీతి సూత్రాల గ్రంథం అంటే బైబిల్ మాత్రమే. దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకని మీరు గమనించండి, ఆ నూనె ఉందా, అది కంపల్సరీ మనం సంపాదించుకోవాలి. దేవుడు మాత్రమే ఇస్తాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. సమాధానం అనే నూనె మీ దగ్గర ఉందా? సమాధానం అనే నూనె మీ దగ్గర ఉందా? సమాధానపరచు వారు ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారంటాడు? దేవుని కుమారులు. దేవుని కుమారులు ఎక్కడ? ఇక్కడ ఒక ఎమ్మెల్యే కొడుకో, ఒక మంత్రి కొడుకో, ఒక వార్డు మెంబర్ కొడుకో, ఒక సర్పంచ్ కొడుకు అంటే అబ్బా సంతోషిస్తారు మొత్తం. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, మన పరలోకంలో సాక్షాత్తు దేవుడు అంటే తండ్రికి దగ్గర తనయులుగా ఉండాలా వద్దా? మీరు గమనించండి, మన సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక ఆయన హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కొడుకు, వాళ్ళ కొడుకు తప్పు చేశాడు. బండి భగీరథ మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ఉన్నది. మీరు గమనించండి, ఎంత తల దించినట్టు అయిపోయింది. ఓ గొప్పవారి కొడుకు ఒకరు తప్పు చేస్తే చాలా ఇబ్బంది అయిపోద్ది కదా. మన ఓరం అండి, మన ఓరం ఈ అనంతమైన విశ్వాన్ని మాట ద్వారా కలగజేసిన ఆయనకు ఏమంటాడు? దేవుని కుమారుడు అని పిలుచుకుంటుంది. ఆప్రాలు ఈ లోకంలో కొద్ది రోజులు బతికి చచ్చిపోతానికే అబ్బా ఆయన గౌరవం మొత్తం అనేది మొత్తం ఏమైపోయినాయి, మట్టిపాలు అయిపోయినాయి. మొత్తం గౌరవాలు, మాట, మర్యాద మొత్తం ఇవన్నీ మట్టిపాలు అయిపోయినాయి. ఏం లాభం? కొడుకును క్రమంగా పెంచుకోలేదు, అందరు కొట్టడం తిట్టడం రవిడిగా పెంచిందండి అంటారా లేదా? చక్కగా చాలా మంది చేసింది మొత్తం. మీరు గమనించండి ప్రియమైన దేవుని పేర, మరి దేవుని పిల్లలుగా మనం ఎలా బతకాలి, ఎలా బతకాలి? మీరు చెప్పండి ఒకసారి, జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా మనం ఉండాలంటే మనకేముండాలి? దేవుడు ఏంటో మనకు అర్థం కావాలి, దేవుని మనసు ఏంటో అర్థం కావాలి. అందుకనే యేసుక్రీస్తుకు బాగా అర్థమైంది కనుకనే తండ్రి దగ్గర ఆయన ఏం చెప్పాడో ఆ మాటల ప్రకారంగా 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. ఏ ఒక్కరు ఏలెత్తి చూపించి కూడా బతికిందండి. ఒక మాట నాకు తెలుసు కదా అందరికీ, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలడా, నేరస్థాపన చేయగలడా? క్రైస్తవులు ప్రతి ఒక్కరు నమ్ముకున్న తర్వాత, నమ్ముకోక మునుపు మనం పడిపోయినామండి. అందరం బలహీనులం, శరీర సంబంధం పడిపోయినాం. జీవితం అంటే ఏంటో పరమార్థం తెలియకనే బ్రతికినాం. దాన్ని పక్కకు పెట్టండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న మనం అందరం క్రీస్తులోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు బాప్తిసం తీసుకోకమునుపు నీ జీవితం గురించి అది చూసుకోండి, దాన్ని వదిలేస్తాను. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో అప్పటి నుంచి దేవుని బిడ్డలుగా నువ్వు ఎప్పుడైతే నీళ్ళలోకి దిగి ప్రమాణం చేసుకున్న ఒక నిబంధన ఒడంబడిక దేవునితో చేసుకున్నప్పుడు అప్పటి నుంచి నీ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. నీ లెక్కలు, నీ మాటలు, నీ చూపులు, నీ బ్రతుకు ఇదంతా స్టార్ట్ అవుతుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మీరు గమనించండి, దేవుని కుమారులు అనబడతారంటే మీరు గమనించండి. మరి యేసుక్రీస్తు చెప్తున్న మాటల్లో మీరు ఆంతర్యాన్ని గమనించాలి. అంతకుముందు వీళ్ళు ఎవరు అనబడలేదా అంటే, అంతకుముందు ఈ చెప్పిన మాటల్లో ఇలాంటి గుణాలు కలిగిన ఒక్కరు లేడు. ఇలా ఉన్నవాడు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హుడు, ఇలా ఉన్నవాడు మాత్రమే పరలోకానికి సెలెక్ట్ అవుతాడు. అది మీకు తెలియదు కనుక దేవుని సెలక్షన్ ఎంత గొప్పగా ఉంటుందో అని యేసుక్రీస్తు తన నోట పలుకుతున్న ఆనిముత్యాల లాంటి మాటలు గమనించాలి. ప్రారంభ పలుకులోనే, ప్రారంభంలోనో తొలి ప్రసంగంలోనే మీరు గమనించండి. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం మీరు చూస్తే వండరస్ ఈ అధ్యాయంలో ఎలా ఉండాలో ఒక మనిషి దశ దిశ నిర్దేశించింది మొత్తం. మీరు గమనించండి, ఎవరు పరలోకం వెళ్తారు? అప్పుడు అనుకుంటారు శాస్త్ర పరిచయం పరలోకం మాదే, గొప్పగా వెళ్తామని రకరకాలుగా వాళ్ళు అనుకుంటున్నారు. ఆయన మాట్లాడుతుంటే ఎవరికి ఏమనుకుంటున్నారు?
మాట లేదుగా. అందరి బిత్తరపోయి ఇలా చూస్తే ఏంటి ఇలా మాట్లాడుతాం, మేము అనుకున్నది భక్తి కాదా, మేము చేసింది ఇన్ని రోజులు చేసింది భక్తి కాదా, ఆశ్చర్యపోతున్నారు మొత్తం. అసలు మీ భక్తే కాదు. మీరు మీ సునీతిని స్థాపించి దేవుడు అనుకుంటున్న నీతిని పక్కకు పెట్టి మీరేదో గొప్పవారు అనుకుంటున్నారు. కానీ మీలో నీతి అనే నూనె లేదు, సమాధానం లేదు, దీనత్వం లేదు, ఆత్మలో దీనత్వం లేదు, సాత్వికం లేదు. ఈ సద్గుణాలు అనేది ఉన్నవారే పరలోకానికి అర్హులని ఆయన 33 సంవత్సరాలు బ్రతికి చూపించాడు. ఏది మొదటి ప్రసంగం ఆయన నోటిగుంట పలికినయో ఆయన శిలోమానం మీద ఎక్కేంత వరకు ఆ మాటలే ఆయన జీవితానికి అన్వయించుకున్నారు. తెలుసా, తండ్రి మీరేం చేస్తున్నారు, క్షమాపణ, ప్రేమ, దయ. ఆయన దయగల మాటలకు అందరి హృదయాలు ఏమైపోయినాయి, ఎప్పరిల్లిపోయినాయండి. యేసుక్రీస్తు దయగల మాటలకు, ఆయన కనికరం గల మాటలకు ఇదైపోయినాయి మొత్తం. ఆయన ఏదైతే ఉన్నాయో ఆ సద్గుణాలు మొత్తం క్రీస్తుకు అప్లై అయ్యాయి. అందుకనే క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న మీరు అందరూ ఏమై ఉన్నారంటే క్రీస్తునే ధరించుకున్నారు. క్రీస్తులాగా బ్రతికిన వాడే పరలోకానికి అర్హుడని బైబిల్ ఘోషిస్తుందండి. నీ అంతలో నువ్వు బతికేది నువ్వు కాదు, బ్రతుకుతున్నది నేను కాదు, నా అందు బ్రతికేది క్రీస్తే అంటాడు పౌలు గారు. ఎందుకన్నాడు, నేను కాదయ్యా నేను బ్రతికేది, నా ఎందుకు బ్రతికేది క్రీస్తే అని అంత గొప్పగా చెప్పిందంటే మనం కూడా అలాగ బ్రతకాలి. అలా బ్రతికిన వాడికే పరలోకానికి అర్హులు. మీరు గమనించారు, కింది వచ్చిన చూడండి. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము. నీతి నిమిత్తము హింస అనేది వస్తుందండి. మనం ఏమనం బటగాలు చేస్తారు, తిడుతుంటారు, ఇబ్బంది పెడుతుంటారు రకరకాలుగా. మీరు గమనించండి. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు ఆశ్చర్యపడకండి, ముందుగా నన్ను ద్వేషించిందని మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్నిటికీ మూలం నేనే. నన్ను తిట్టిరు, నన్ను అవమానించరు, నన్ను జ్ఞాపకం చేసుకున్నారు అనుకోండి, మీకు తేలిగ్గా ఉంటుంది. కానీ మీరు అవమానాలు, తిరస్కారాలు, నిందలు బటగాచి మీద వేస్తారు, అందరూ చాలా ఇబ్బంది పెడతారు. అయినా కూడా నీతి నిమిత్తము హింసిస్తారు. మీరు ఎవరి జోలికి వెళ్ళరు, మీరు ఎవరిని ఏమన్నారు, అయినా కానీ మీదకి వస్తారు. ఆ హింసలో మీరు ఏం చేయాలి, తెలివిగా ఉండాలి. అందుకని ఒక మాట ఉంటాడు, ఏమంటాడు ఎరికైనా యేసుక్రీస్తు, గో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను. పావురము వలె నిష్కాపట్యము, పాముల వలె వివేకం. క్రైస్తవునికి ఆ వివేకం ఉండాలి. పాము ఏం దొరికైనా దాని కాలు ఉండదు, ఏముండదు, అది భయపట్టిస్తుంది కదా. మనం వెళ్ళాక చల్ల జంటలు వస్తాయి. ఒక పాము వచ్చింది అనుకో, దిశమనైతే లేచింది అనుకోండి, ఇంకెత్తి లేస్తుంది తనను తాను రక్షించుకోవడానికి. మీరు గమనించండి, నిష్కాపట్యం అంటే ఎరికైనా పావురములో చేదు అనేది ఉండదు. పావురంలో ఇంకోటి దొరికినా తన జీవితంలో ఒక పక్షితో జత కడితే ఇంకో పావురం చనిపోయినా కూడా, అది మగదైనా ఆడదైనా చనిపోయిందనుకో కూడా వేరే పక్షితో జత కట్టింది. అది దాంట్లో చేదు, అన్నిట్లలో చేదు ఉంటుందట, పావురంలో చేదు అనేది ఉండదట. మీరు గమనించారా, దాని నీతి చూడు. అందుకనే పావురం దాంతో పోల్చింది, పావురం వలె నిష్కాపట్యులై ఉండండి అన్నాడు. ఇది గొర్రె పిల్ల అంటే తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను నాయన, జాగ్రత్త. నిజమే కదా, తోడేళ్ళ గుంపండి. మనం ఏం చేయాలి, గొర్రె పిల్లల్లా ఉండాలి, కానీ వివేకం ఉండాలి. మనం మాట్లాడుతూ ఇంకోటి నోరు తెరవద్దు. ఎవరో అజ్ఞానం వచ్చి మనకు చెప్పేయడం ఏంటండి, ఎవరో అజ్ఞానం వచ్చి మనకు చెప్తే ఏంటి, బైబిల్ 66 పుస్తకాలు. ఈ లోక జ్ఞానంతో విర్రవీగిపోతున్న ప్రతి ఒక్కరికి కొమ్ములు విరిచే జ్ఞానం బైబిల్లో పెట్టిండు. ఆ సమయపూర్తి ఆ జ్ఞానము, ఆ వివేచన ప్రతి క్రైస్తవునికి ఉందనుకోండి, మన దగ్గర నిలబడితే కూడా ఉంటాడు. అందుకనే పౌలు గారు అంటాడు, జ్ఞాని ఏ మాయను, శాస్త్రి ఏ మాయను, ఈ లోకపు తర్కవాది ఏ మాయను. జబ్బ చచ్చి ఆనాడు సవాల్ చేస్తే ఏ ఒక్కరు రాడు అంటే అంత జ్ఞానం ఉందా బైబిల్లో? లోకంలో కొమ్ములు తిరిగిపోయి మేము విర్రబీగుతున్నాడు. ఈ దైవ జ్ఞానాన్ని 66 ఈ నూతన నిబంధన అంటే బైబిల్ రాయబడలేదు. ఏదైతే ఆయనకు 39 పుస్తకాలు ఉన్నాయో, ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఆయన ప్రకటించిండో, అలాగే యేసుక్రీస్తు చెప్పిన బోధనలు ఉన్నాయో, అప్పటికి గ్రంథం చెప్పలే. పౌలు గారు 14 పత్రికలు రాసినప్పుడు కూడా ఇంకా పూర్తి సంపూర్ణమైన గ్రంథం రాలే. ఎందుకంటే గ్రంథాన్ని చదివేటప్పుడు సమయానుకూలం, కాలానుగుణంగా బైబిల్ చదవాలి. ఎవరితో మాట్లాడుతూ, సమయం ఏంటి, సందర్భం ఏంటి, ఎప్పుడు రాయబడ్డది ఏంటి, ఎవరితో మాట్లాడుతారన్న ఆ సమయ సందర్భం మనకు తెలియకపోతే బైబిల్ మనకు అస్సలు అర్థం కాదు. ఆ చదివేటప్పుడు ఆ వివేచన మనకు అవసరం. పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకొని చక్కగా బైబిల్ ధ్యానించాలి. అందుకని ఏ ఒక్కరు నిలబడలే. అందుకని ఎన్నో గ్రంథాలు రాయబడ్డా కూడా బైబిల్ ముందు ఇంతవరకు నిలబడలేదంటే, సంవత్సరానికి కొన్ని వేల పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి అంటే మొత్తం ప్రపంచ వరల్డ్ రికార్డులో బైబిలే ఉందండి. నెంబర్ 1 స్థానంలో బైబిల్ మాత్రమే ఉంది. దాని గురించి సంతోషిద్దామా?
అమ్ముడు పోతుంది, చాలా గొప్పగా ఉన్నది, అన్నిటిలో రికార్డు బద్దలు కొడుతుంది. ఓకే, మీరు గమనించండి, బైబిల్ను పాటించే వాళ్ళు ఎంతవరకు సద్గుణాలు సంపాదించుకొని క్రీస్తును చూపిస్తున్నారు సమాజాన్ని. అది కావాలి ముఖ్యం. ఈ లోకంలో ఎంతో కాలం ఉండవండి. ఎన్నో నొప్పులు, రోగాలు, రకరకాలుగా అన్ని బాధలు, వేదలే. బతికేటప్పుడు మనం బ్రతికి చూపించాలి, క్రీస్తుని సమాజానికి పరిచయం చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే చూడాలంటే, పరలోక రాజ్యంలో ఉండాలంటే చాలా నీతి నిమిత్తం ఆకలి దప్పిలు గల వారు ధన్యులు, వాడు పరలోక రాజ్యం వారిది అని చెప్తున్నాడు. ఇంకో మాట, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది అనే వరకు. ఇది నచ్చే మాట, నచ్చని మాట, ఎవరికి నచ్చని మాట. అందుకనే మీరు గమనించండి, ఈ మాట అనేది ఖచ్చితంగా మనకు అవసరం. నిందిస్తారా? మనం ముంగటనకపోయినా మన మీద లేనిపోని అన్ని సాటు మాటలు చెప్తుంటారు. అయినా కూడా మనం ఏం దొరికినా ఈ చెవులతో విన్నామనుకోండి, ఒక మాట చెప్తాం, ఆ బుద్ధి ఏందో తెలిసిందంటే మనం వదిలేసేయాలి, అంతే. మీరు గమనించండి, ఒకసారి చెప్పాలి, సహోదర ఇది మంచిది కాదు అని చెప్తాం. అది ఎవరికి? మనం వాక్యంలో తెలిసిన వారు ఒకరు అన్నారు అనుకోండి, ఓకే. కానీ ఇతరులతోనే వాడు బుద్ధిహీనుడు అని మనకు తెలుసు కనుక వాటితో మన నోటి మాట కలిపి అవసరం లేదు. ఎందుకంటే నమ్మిన వారికి చెప్తే అర్థం చేసుకొని మంచిగా ఉంటారు, నమ్మని వారికి ఏడండి, వాడు నమ్మలేదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నూనె ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మొత్తం మనం చదువుకునే. మీరు గమనించండి, ఆత్మ విషయములో దీనత్వం అనే నూనె నీకు ఉండాలి, అవునా? దుఃఖం అనే నూనె నీ దగ్గర ఉండాలి, సాత్వికం అనే నూనె నీ దగ్గర ఉండాలి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారని ఒక నూనె నీ దగ్గర ఉండాలి, కనికరం అనే నీ దగ్గర ఒక నూనె ఉండాలి, హృదయశుద్ధి అనే నూనె నీ దగ్గర ఉండాలి, సమాధానం అనే నూనె నీ దగ్గర ఉండాలి, నీతి నిమిత్తం హింస పడే తత్వం ఓర్చుకునేటట్టుగా, అన్నిటికీ ఓర్చుకునేటట్టుగా నీకు ఉండాలి. అబద్ధం మాటలు ఇవన్నీ చెప్పేటప్పుడు ఖచ్చితంగా సంతోషించి ఆనందించి మంచి నూనె నీ దగ్గర ఉండాలి. దేవుడు కోరుకుంటుంది ఇదేనండి, ఇదే. మీరు గమనించండి, ఇంకా చూద్దాం. ఆ నూనెను అందరికి ఇస్తున్నాడు యేసుక్రీస్తు. తన నోటి నుంచి వస్తున్న మాటలు విని ఆ నూనెను సంపాదించుకునే వాళ్ళు. అందుకనే ఆత్మ చెప్పిన మాటలు చెవుగలవాడు వినుడుగాక అని చెప్పింది. చూడండి ఒకసారి యెషయా గ్రంథము. ఇశ్రాయేలు ప్రజలకు ఒక భర్త పట్ల భార్యకు, భార్య పట్ల భర్తకు ఎంత బాధ్యత ఉంటుందో ఆ బాధ్యతను గుర్తు చేస్తున్న సందర్భం చూడండి. 54వ అధ్యాయము 5వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా చదువుకుందాం. మీరు గమనించండి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. చూడండి, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీ విమోచకుడు, కింది వచనం 6వ వచనం కూడా, నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి కాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తునీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. మంచిగా అర్థమైతే చెప్తుడు. యవన కాలం ముందు పెళ్లి చేసుకున్నాడు ఆయన, నీ భార్య ఇవ్వబడింది కదా, నువ్వే పిలుస్తున్నావు కదా. ఇగో, భర్తకున్న బాధ్యతను మనం గుర్తు చేసుకోవాలి. భర్త అనేవాడు భరించేవాడు, భర్త అనేవాడు పోషకుడు, భర్త అనేవాడు సంరక్షకుడు. అంతేనా? సంరక్షకుడు. ఇశ్రాయేలు మొత్తం 12 గోత్రాలను ఏం చేసిండు? 12 గోత్రాలను ఏం చేసిండు? భార్యగా పోల్చుకున్నాడు. దేవుడు ఏం చేసిండు? భర్తగా పోల్చుకున్నాడు. భర్తగా పోల్చుకుని ఏం చెప్తున్నాడు? విడవబడింది యవన కాలం భార్య ఉంది, విడవబడిన దాన్ని ఎలా రప్పించుకుంటాడో అందరు చెప్తారు. ఏంట్రా, యవన కాలం మంది భార్య పెళ్లి చేసుకుని నువ్వు అక్కడ ఇక్కడ ఏంటి బుద్ధి లేదు, తీసుకొచ్చుకోపో, నీ భార్యను తీసుకొచ్చుకోని పెద్దలు కూడా అంటారా? ఖచ్చితంగా అది మనకు అర్థమయ్యేటట్టుగా అరటి పండు తొక్కవలసి గుజ్జు నోట్లో పెట్టినట్టు చక్కగా వివరిస్తూ ఏమంటుండే ఎరికేనా? ఇగో, యవన కాలం మంది భార్యను పిలుచుకున్నట్లు ఇగో మిమ్మల్ని కూడా నేను పిలుచుకుంటున్నాను, మీరు రండి. ఖచ్చితంగా మీరు ఏదో విగ్రహాలను తట్టు లోకం తట్టు మీరు తిరుగుతున్నారు, అయినా మిమ్మల్ని క్షమిస్తున్నాను, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. లోక సంబంధమైన భర్తే అంతగా ప్రేమిస్తుంటే ఈ భర్త భార్యల బంధాన్ని ఇచ్చిన నేను, మిమ్మల్ని సృష్టించిన నేను
ఇంకెక్కువగా నేను కనికర పూర్ణుని కదా, నేను ప్రేమిస్తాను కదా, ఇందులో నా ప్రేమ దాగి ఉంది, నా ప్రేమను మీరు అర్థం చేసుకోండి అన్న భావనతో యెషయా గారు దేవునికున్న ప్రేమ, మనుషుల పట్ల దేవునికున్న ప్రేమను వివరణాత్మకంగా బోధిస్తున్న ఒక సందర్భం. విమోచించువాడు ఎక్కడి నుంచి విమోచించాడు? ఐగుప్తులో నుంచి మొత్తం 430 సంవత్సరాలు బానిసలో ఉంటే ఆ బానిస సంఖ్యలను తెచ్చి 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించి, పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభము, కాళ్ళకు చెప్పులు వేసుకున్న చెప్పులు అరవకుండా, ఒంటి మీద బట్టలు మాయకుండా, ఆకాశం నుండి మన్నాను కురిపించి, మీరు గమనించండి, ఊరేళ్లను రప్పించి ఆకలైతే వాళ్ళకు ఏమీ నిజముగా ఏమీ అరణ్యములో కొదవ కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుందంటే ఒక భర్త స్థానంలో లేడా? లోక సంబంధమైన కష్టాల కన్నీళ్ళుండి ఏదైనా భర్త కొన్ని చేయలేకపోతుండొచ్చు. పరలోకపు ఆ తండ్రి ఆయన చెప్పిన ఆయన ఆ భర్త నీకు ఏం తక్కువ చేసిండు? ఋతువులను ఇచ్చిండు, కాలాలను ఇచ్చిండు, పంటలను ఇచ్చిండు, పండే గుణాన్ని భూమికి ఇచ్చిండు, సమస్తాన్ని నీకు ధారాళంగా దయచేసిన దేవుడు. ఎంత నమ్మకంగా ఉండాలి? లోక సంబంధంగా భార్య అయితేనే నమ్మక ద్రోహం చేసిందంటే తట్టుకోలేకపోతారు. ఆమెను యవన కాలంలో అక్కడ పెడితే అది మంచి పద్ధతి కాదు, మీరు పిలుచుకోమంటుంది కదా, నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, ఈ పద్ధతి మీకు తెలుసు కదా, అలాగే మీకు అర్థమయ్యేటట్టుగా నేను కొత్తగా చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి నేను మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను. ఆయన వినండి, మీరు రండి, ఖచ్చితంగా మీ భార్యలు బాధపడితే మీరు కూడా బాధపడితే నేను తట్టుకోలేను, మిమ్మల్ని నేను తీసుకుంటాను, దగ్గర తీసుకుంటాను, మీరు రండి, నిన్ను సృష్టించిన వాడు మీకు భర్త అయి ఉన్నాడు, పోషకుడు అయి ఉన్నాడు. ఫిజికల్ గా తీసుకోవద్దు ఎప్పుడైనా సరే దాన్ని, ఏంది ఇలా చేసిండు అలా అయిందని అలా తప్పుగా తీసుకోవద్దు. అసలు బాధ్యత కలిగి ఉన్నాడు, నిన్ను పోషించేవాడిగా ఉన్నాడు, నిన్ను సంరక్షించేవాడుగా ఉన్నాడు, నిన్ను విమోచించేవాడుగా ఉన్నాడు. సకలం భర్త భార్య ఎట్లా ఉంటాడో అలా పోల్చి ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడు. అందుకనే లోబడే తత్వం అనే నూనెని దగ్గర ఉండాలి. మీరు గమనించండి. ఇంకా చూద్దాం, దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథములో దర్శన భావాలు చాలా గొప్పగా చెప్తుంటాడు దానియేలు గ్రంథము. మత్తయి సువార్తలో కూడా దీని గురించి రాయబడుతుంది. ఈ రాజ్యము ఎలాంటిది, ఏం కదా అన్న దాని మీద చాలా వివరణాత్మకంగా చెప్పిండండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44, మనకి ఏది కావాలో దాన్ని మాత్రమే తీసుకుందాం. 44 ఈయన నెబుకద్నెజరు కలగంటాడు, ఆ దర్శన భావాలు అవన్నీ మొత్తం చెప్పడానికి దేవుడు చూడండి, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న ఒక దేవుడు ఒక రాజ్యము స్థాపిస్తాడు, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. దేనికి? పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. మీరు గమనించండి, అప్పటికి బబులోను సామ్రాజ్యము ఏకఛత్రాధిపతిగా అన్నిటికీ వెళ్తున్నాడు మొత్తం. ఈ రాజ్యం పోతే 4 రాజ్యాల వివరణ ఉంటుందండి. ఒక ప్రతిమ కనిపించింది, బంగారు తల, రుధిరములు, ఆ మట్టి, ఇనుము, ఇవన్నీ 4 లోహాలతో 4 సామ్రాజ్యాలను చూపిస్తుంటది. మొత్తం 4 సామ్రాజ్యాలను మొత్తం చూపిస్తుంది. 4 లోహాలతో 4 సామ్రాజ్యాలను ఒక గొప్ప ప్రతిమను చూపిస్తుంది. ఆ బంగారు ప్రతిమ ఏదో కాదయ్యా, నువ్వే రాజా, నువ్వే. భయం కాంతులు అయిపోతే మొత్తం భయపడతాడు, మొత్తం వణికిపోతుంటాడు. ఎవరు? నెబుకద్నెజరు కాదు. ఈ రాజును ఈ కలభావం కంటాడు, మర్చిపోతాడు. ఈయన మహానుభావుడు ఎందుకైనా అందరు అక్కడ ఉన్న వాళ్ళందరి గాఢ విజయాలను మొత్తం అందరినీ, జ్యోతిష్కులను, ప్రతి ఒక్కరిని అందరిని పిలిపించుకొని నాకు కలగన్నా అది మర్చిపోయినా, ఆ కళ భావం చెప్పాలి, కళ భావం చెప్పాలి. చెప్పకపోతే ఏ ఒక్కడున్నాడు తీసేస్తా అంటారు. మరి ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరు కాదు. ఒక శాసనం బయలుదేరి ఈ సంగతి అని తిరిగి అది దానియేలుకి ఎరికైతే, దానియేలుకి తెలిసిన వెంటనే లేదు నాకు ఒక 2 దినాలు వ్యవధి ఇవ్వండి, నేను చూసుకుంటా అన్న దాని మీద దేవుని దగ్గర నేను మొరపెట్టి అడుగుతాను. ఖచ్చితంగా ఎవరు చచ్చిపోవడానికి వీల్లేదు. ఎంతో మంది లోకంలో జ్ఞానులందరూ ఆ వచనాలు తెలిసి చాలా వండర్ ఉంటుందండి. ఎంతో మంది జ్ఞానులు అనుకుని విర్రవీగిన వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోతే అసలు నిజమైన దేవుడు ఏంటి అని వాళ్ళొక్క దగ్గర చాలండి. ఆ వచనంలో మీరు గమనించండి, ఆ లోహం గురించి దాన్ని అన్ని చూపిస్తూ చెప్తున్నాడు. మనకు కావాల్సింది మనం చదువుతున్నాం. ఆ రాజుల కాలం వస్తుంది ఖచ్చితంగా, మాదీయులు వస్తారు, ఫలస్తీయులు వస్తారు ఖచ్చితంగా. వీళ్ళన్నీ కొన్ని 4 సామ్రాజ్యాలలో బలహీనమైన సామ్రాజ్యం, చిట్ట సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం చాలా కఠినంగా ఉంటది. చిన్న చేతి సహాయం లేకుండా చిన్న రాయి వస్తుంది. మీరు అనుకుని రాజులు రాజ్యాలు అనుకుంటారుగా, ఆ రాజ్యాలను మొత్తం తుత్తునీలుగా చేస్తుంది. కళ్ళంలో దంచబడి చెత్త పొట్టు మొత్తం ఎగిరిపోయినట్టు చేస్తుంది ఖచ్చితంగా. ఆ రాయి చిన్న రాయి కానీ భూతలం అంత మహా పెద్ద రాయి అవుతుంది అన్న దాని మీద వివరణాత్మకంగా చెప్తున్నాడు సందర్భం.
చూన్నాను 44 నుంచి. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము బాగా గమనించాలి, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాని మరి ఎవ్వరికి ఎవ్వరు పడితే వాళ్ళు వెళ్ళరు, చెందదు. ఏ రాజ్యము? దేవుడు స్థాపించిన రాజ్యము. ఆ రాజ్యం ఏదైనా పరలోకానికి సాదృశ్యంగా ఉన్న సంఘం. మీరు గమనించాలి, ఆ రాజ్యం ఎవరికి పడితే వాళ్ళు వచ్చేటోళ్ళు గారు. ఇక్కడ సంఘానికి వచ్చేటప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు, ఇలా మనం ఇక్కడికి రావచ్చు. కానీ పరలోకానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కండిషన్ అప్లై అవుతుంది. అది నాకైనా నీకైనా ఖచ్చితంగా. నువ్వు సెలెక్ట్ అయినవా, రిజెక్ట్ అయినవా, అప్పుడు తెలవాలంటే నువ్వు ఎలా బతకాలో ఇప్పుడే చెప్పేసి, బతుకున్నప్పుడే చెప్పేసి. అక్కడ పోయిన తర్వాత దేవా ఇంత అన్యాయం చేసినయ్యా, నాకు సరిగ్గా చెప్పక నేను ఇలా బతికినా వచ్చినాయా, అయ్యో నేను ఇట్లా అన్యాయం అయిపోతాను నువ్వు అనుకోకుండా ఉండాలనే తన మనసునే 66 పుస్తకాలుగా గ్రంథస్థం చేసి ఇచ్చాడు. ఈ జననం మరణం మధ్యన ఉన్న ఈ జీవిత కాలంలో, ఈ పని కాలంలో నువ్వు నా పని చేయి, ఈ పనిలో నీ కోరికలు అన్నిటి నియంత్రించుకో, నీతి అని తెచ్చుకో, నీతిని, భక్తిని, యథార్థతను అన్నిటి సంపాదించుకో, నీ ఆత్మను మండించుకో. అందుకని మీరు గమనించండి, అది పొందిన వారికి కానీ మరి ఎవ్వరికి చెందదు. ఆ రాజ్యం ఎంత గొప్పదండి. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశాలు వచ్చినాయి మొత్తం. ఈ రాజ్యంలో అందరూ మిక్స్డ్గా ఉంటారు, ప్రతి మతస్థులు, ప్రతి ఒక్కరు వారి నమ్మకాలను బట్టి అందరూ సెక్యులర్ దేశం అని మనం అనుకుంటున్నాం. ఖచ్చితంగా అన్ని మతాలు వారి నమ్ముకున్న దాన్ని గొప్పగా ప్రకటించుకోవచ్చు. ఆ స్వేచ్ఛ అది మనకు రాజ్యాంగం నుంచి మనకు సంక్రమింపబడింది. ఖచ్చితంగా అణిచివేతలు అనేది లేదు. ఎవరు నమ్ముకున్న దేవుడు ఎవరి నమ్మకాలను ఎవరు కించపరచుకోకుండా ఎవరి నమ్మకాన్ని వారు గొప్పగా చాటించవచ్చు, భావవ్యాప్తి చేయొచ్చు, మొత్తం భావజాలాన్ని మొత్తం వ్యాప్తి చేసుకోవచ్చు. వారు నమ్మిన దాన్ని, ఇతర నమ్మకాలను కించపరచకున్నంత వరకు నో ప్రాబ్లం. నువ్వు నమ్మిన దాన్ని గొప్పగా నువ్వు ప్రకటించుకునే ఆ స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో మనకు పొందుపరిచి ఇచ్చింది. చాలా మంచిది. మీరు గమనించండి, ఈ రాజ్యం ఏమంటుంది ఎరికైనా పొందిన వారికే కానీ మరి ఎవరికి చెందలేదు. ఇందులో రెండు రకాలుగా ఆలోచించాలి. ఆత్మీయంగా ఆలోచిద్దాం, భౌతికంగా ఆలోచిద్దాం. భౌతికంగా అంటే బాప్తిసం తీసుకున్నాం, దేవునిలోకి వచ్చినాం, సంఘంలో చేర్చబడ్డారు, ఇది ఒకటి చూసుకుందాం, అది సంఘంలో చేర్చబడ్డారు. కానీ ఆత్మీయంగా మనం చూడండి, అది పొందిన వారికే కానీ మరి ఎవరికి చెందనిది పరలోకం. ఏం పొందినవారండి? ఈ నూనె, ఆయన చెప్పిన సద్గుణాలు స్వతంత్రించుకున్న వాడే ఆ రాజ్యానికి అర్హుడు. అవి పొందుకోవాలంటే ఏమై ఉన్నది? ఏం ఏర్పాటు చేసిండు? సంఘాన్ని ఏర్పాటు చేసిండు. నేను చెప్పిన మేలులన్నింటినీ, చేసిన మేలులన్నింటినీ తలపోసుకుంటూ, నా మాటలన్నీ నేర్చుకుంటూ, మార్చుకుంటూ, లోకపు ఆశలకు, నీ శరీరంలో పుట్టే కోరికలను అన్నిటిని నియంత్రించుకొని, నిగ్రహించుకొని, నా మీద ఆనుకొని బ్రతుకు. అందుకే మనకు సమయం, అందుకే మనకు ఈ కాల వ్యవధి ఇచ్చిండా? కింది వచ్చింది. ఇంకా చాలా మంచి మాట చెప్తుంటాడు దానియేలు గారు. 45వ వచనం చూడండి. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయను గాని అది యుగముల వరకు నిలుచును. యుగములు అన్నాడు అంతే, ఇక యుగముల వరకు నిలుచును. ఏ రాజ్యమైనా కొంతవరకే. ఇప్పుడు మన ప్రజాస్వామ్య దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది ఖచ్చితంగా. ఎవరు ప్రజలు మ్యాండేట్ ఇస్తే వాళ్ళు పోయి ఆ సీట్లో కూర్చుంటారు. అది ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎంపీ అయినా, పార్లమెంటేరియన్ అంటే ఎంపీలు ఇంతమంది ఎన్నుకుంటే ఆయన ప్రధానమంత్రిగా ఉంటాడు. ఇక్కడైతే ఎమ్మెల్యేలు మొత్తం మెజార్టీ ఎమ్మెల్యేలు ఒకరిని ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటాడు. తర్వాత ఆ ముఖ్యమంత్రి నుంచి కొంతమంది ఏర్పాటు చేసి క్యాబినెట్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని అందులో మంత్రులు 18 మంత్రులు 16-17 మంత్రులు ఉంటాయి ఆయా శాఖల ప్రకారంగా ఇందులో ఉంటాయి. మీరు గమనించండి ప్రేమ, ఇది 5 ఏళ్ళకు ఒక్కసారి దేవుడు రాజ్యం స్థాపించిన అక్కడ ఉండేది ఎందుకైనా యుగముల వరకు ఉంటుంది. యుగముల వరకు ఉంటుంది. యుగముల వరకు ఉంటే మనం నువ్వు నిజంగా క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఈ జీవిత పర్యంతం కూడా నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తావు? దేవుని రాజ్యంలోకి వెళ్తావు. ఇక్కడ దేవుని రాజ్యం కిందనే మనం ఇక్కడ ఉంటాము. ఆయన రాజుగా ఉంటాడు, ఆయన పరిపాలన కింద మనం ఉంటాం. మనకు రాజెవరు? మనకు రాజ్యాంగం ఏది? జీవగ్రంథం బైబిల్. నీకు ఇందులో రాయకుండా చెప్పండి ఏమన్నా దాచిపెట్టిన దేవుడు నువ్వు ఎలా బ్రతకాలో ఏంటో రాజ్యాంగంలో కనుక జీవన విధానాన్ని సంఘజీవిగా మనం జీవిస్తున్నాం కనుక కొన్ని పొందుపరచుకొని ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో సెక్షన్లు పెట్టుకొని దాని ప్రకారంగా వెళ్ళాలి అని ఖచ్చితంగా అది మన మానవుడు రాసుకున్నామని దాని ప్రకారంగా పెట్టుకున్నాం జీవితాన్ని కొనసాగించడానికి.
కానీ మన ఆత్మీయ జీవితానికి నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఎలా జీవించాలో, నువ్వు ఎలా బతకాలో ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏంటి కదా ప్రతిదాన్ని రాయించి ఇచ్చారు. దైవ గ్రంథము, దైవ శాసనము, కట్టడలు, విధులు, విధానాలు మొత్తం దేవుడు రాయించి ఇచ్చిందా లేదా? ఇచ్చించాడు. పర్ఫెక్ట్ గా మనం బ్రతకాలన్నది. అంటే మీరు గమనించండి, ఆ ముందు చెప్పిన రాజ్యములన్నిటి మొత్తం ఏమైపోతుంది? పగలగొడుతుంది, మొత్తం నాశనం చేస్తుంది. ఖచ్చితంగా నాశనం చేసిన తర్వాత మరొక రాజ్యం గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. ఆ రాజ్యమే పొందిన వారికే కానీ మరి ఎవరికి చెందనిది. ఆ పొందాలంటే ఏముండాలి? ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఏముండాలి? మత్తయి సువార్తను మనం చదువుకున్నాం. అది పొందిన వారికే గాని మరి ఎవరికి దక్కదు. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆ రాజ్యంలో అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా. దానియేలు ఎలాంటి వాడు? 6వ అధ్యాయం తీయండి ఒకసారి. 6వ అధ్యాయం మొదటి వచనం. దానియేలు గ్రంథము. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించను. చూడండి, దర్యాదేశ కాలంలో ఇది. ఎందుకంటే నెబుకద్నెజర్ పోయిడు, బెల్షస్సర్ పోయిడు, ఈయన వచ్చిండు కోసేరు అని ఈ వీళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఏ కాలంలో చెప్తున్నాడో అక్కడ పేరు కూడా మనం మెన్షన్ చేస్తుండే. సింహాల గృహంలో పడ్డది ఈ దర్యాదేశ కాలంలో. వారి పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండాన్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరి లెక్కలు ఒప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. బాగా గమనించండి, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులోను అధిపతులలోను ఏమన్నాడు? ప్రఖ్యాతి నొంది ఉండెను. ఎవరు? దానియేలు. రోజుకు 3 సార్లు ప్రార్థన, లంచం నో. రాజుకి ఏమాత్రం లెక్కలు చూసే కాడ ఉన్నాడు ఈయన. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయండి. ఈయన నిందించే వాళ్ళేడు. ఈయన అందుకే ఇరికిస్తారు, ఒక శాసనం తయారు చేస్తారు. ఎందులో చూసినా కూడా ఈయన తిననీయడు, ఈయన తినడు, ఇంకొని తిననీయడు. వీళ్ళకున్న బుద్ధులేండి? ఆ 120 మందిలో దోసుకోవడం, దాచుకోవడం రకరకాలుగా ఉండొచ్చు. దానియేలు వచ్చిన తర్వాత అందరినీ కట్టడి చేసింది మొత్తం. ప్రఖ్యాతి నొందిన వాడైండు. అతి శ్రేష్ట బుద్ధి గలవాడు. అతి శ్రేష్ట బుద్ధి ఎలా వచ్చింది? ఈయన సహవాసం ఎవరితో ఉందండి? దేవునితో ఉంది. అప్పుడు నీకు అతి శ్రేష్ట బుద్ధి వస్తుంది. ఎవరి రూపాయి గురించి నువ్వు ఆశపడవు. ఒకరికి రూపాయి గురించి నేను ఎలా నొక్కేయాలి వాళ్ళ దగ్గర అన్నదంటే నువ్వు దృష్టికి సంబంధం తెలుసా. నీది కాని డబ్బు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఆ దగ్గర ఎలాగని నేను నొక్కేయాలి అంటున్నామంటే అర్థం ఏంటి? అతిశ్రేష్ట బుద్ధి కాదు, దుర్బుద్ధి. అది అంతేనా కాదా? ఇక్కడ ఏమంటాడు? అతి శ్రేష్ట బుద్ధి గలవాడు. ఎంత మంచి నువ్వునో మండిపోతా ఉన్నది. ఇలాంటి వారండి బుద్ధి గల కన్యకలుగా తీర్చబడ్డవారు. తమ డ్యూటీలను పట్టుకొని ఎదుర్కొనే జాబితాల్లో ఉండవలసిన క్యారెక్టర్. ఏమంటాడు ఇక్కడ? అతి శ్రేష్ట బుద్ధి గలవాడు. ఎవరు? దానియేలు అతి శ్రేష్ట బుద్ధి కలిగినాడు. అయితే లంచము దాని గురించి ఏం చేసినా తీసుకోడండి, తీసుకొనియడు. లెక్కప్ప చెప్పాలి. రాజుకు అనేది ఖచ్చితంగా తక్కువ కాకుండా ఉండాలి. నమ్మిన బంటు. అందుకనే దర్యాదేశం నిద్రపట్టదు అసలు. వీళ్ళందరూ మాయమాటలు చెప్పి ఒక శాసనం తయారు చేసి నీకు తప్ప ఎవరికి ప్రార్థించొద్దు అని ఒక భయంకరమైన చట్టాన్ని చేసి ముద్రేస్తాడు. రాజు ముద్రేసిన తర్వాత రాజు కూడా దాన్ని ఏం చేయలేడు. ఇక రాజు కూడా మన ఇంటికి తీసుకోవడం అంత కఠినమైనవి ఏం చేయలేడు. పాపం ఏడుస్తుంటాడు, బాగా ఇబ్బంది అవుతుంటాడు. నిద్రపట్టదు మొత్తం. తెల్లారు గంగనే మొత్తం దుఃఖ స్వరంతో దానియేలు సజీవుడిగా ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను రక్షించరా అనే వరకల్లా ఆయన మాట రాజు చిరంజీవునుగాక చే మాటలండి. అసలు బైబిల్ ఎంత వండర్ అండి. చదువుతుంటే మొత్తం ఒంటి మీద రోమాలన్నీ ఇలా ఉంటాయి. ఒంటరిగా ఉండి బైబిల్ వ్యక్తిగతంగా మీరు చదువుకోండి, ఎంత బాగుంటుంది అసలు. బైబిల్ వండర్ఫుల్ అండి. వ్యక్తిగతంగా దేవునితో సమాధానం. అందుకే ఎన్ని శాసనాలు వచ్చి తల తీసేస్తారు, చంపేస్తారు అని తెలిసినా కూడా దేవునికి ముఖ్యంగా ప్రియారిటీ ఇచ్చింది. ప్రాముఖ్యత నాకు రాజుల తర్వాతనే, వ్యక్తులు పెట్టిన చట్టాల తర్వాతనే దేవుని దైవ చట్టాన్ని నేను ఫాలో అవ్వాలి. నువ్వేదో తెచ్చినావా, నేనేదో భయపడి నేనేదో దాచుకుంటేందుకు లేదు. ఉంటే ఉన్నా పోయినా ఏదున్నా ఆయన మయం కోసమే నేను చేస్తా. ఎంతండి అంత ధైర్యము, అంత భక్తి నీలో ఉందంటే నువ్వు సెలెక్ట్. పరలోకాన్ని నువ్వే సెలెక్ట్ అవుతావు.
అందుకనే సెలెక్ట్ అయిన వాళ్ళ గురించి కూడా రాయించింది. ఇర్మియా సెలెక్ట్ పర్సన్, దానియేలు సెలెక్ట్ పర్సన్, ఎజ్కేలు సెలెక్ట్ పర్సన్, ఒక హోషేయ సెలెక్ట్ పర్సన్, ఆమోసు సెలెక్ట్ పర్సన్, యోవేలు సెలెక్ట్ పర్సన్, నహూము సెలెక్ట్ పర్సన్. ఈ భక్తుల జీవితాలు కూడా బైబిల్లో రాయబడ్డాయి. అంటే అపోస్తులు మీరు చూడండి, వీళ్ళందరూ సెలెక్ట్ పర్సన్. మీరు అందరూ పరలోకానికి యోగ్యులు. ఆ యోగ్యత రాత్రి రాలే. మనం అందరం యోగ్యులమా? రాత్రి వస్తుందా? తెచ్చుకోవాలి, కష్టపడి తెచ్చుకోవాలి. ఈ జననం మరణం మధ్యలో ఉన్న ఈ జీవిత కాలంలో, ఈ పని కాలంలోనే పని చేయాలి ఖచ్చితంగా. దేవుని పనులంటే పరుగులెత్తాలి. ఇవాళ నాకు ఏం ప్రయోజనం అని ఆలోచించే అవసరం లేదు. దేవుని పని విషయంలో నిస్వార్థమైన పని చేయాలి. మీరు గమనించండి, అందరం చెప్పిన మామూలుగా అయ్యగారు ఫోన్ చేసి నేను చెప్పలేదు, మీరు చెట్టు బీకాలకి అంతా చేయాలని. ఎవరు రాలేకపోయింది, చేసినాం. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి టైం ఉందో లేదో. కానీ ఎవరో వస్తారు ఎవరో రారని మనము ఆపకూడదు. చేయాలి. మొత్తం నీట్గా క్లీన్ మొత్తం చేసేసి 9 గంటల 8 గంటకల్లా అయిపోగొట్టి వెళ్ళిపోయింది. అంటే అది ఎవరి? మన అందరిది, మనది అందరి సమిష్టి. మేము గొప్పలం కాదు. నాకు అవకాశం వచ్చి నేను చేసిన, ఇంకో అవకాశం వచ్చి ఆయన చేస్తాడు. అందరికి అన్ని అవకాశాలు రావాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్క పనులు ఉంటాయి, పనుల భారం బట్టి దాని ప్రకారంగా వీలైన వాళ్ళు వచ్చారు. వీళ్ళు చేసుకుని డేవిడ్ అని వచ్చేసింది. అంటే అన్నవాళ్ళు కూడా, మన చెట్లు ఆడిన వాడు కూడా సుభాష్ అన్న అందరూ వచ్చారు. కాదన్న వీలైనట్టు ఖచ్చితంగా చర్చిగానే ఉంటాడు కంపల్సరీ. వీళ్ళు వాళ్ళు డ్యూటీలో ఉంటే మాత్రమే ఆ చర్చి కాడికి టైం ఉండడు, కానీ లేకపోతే ముందుగానే వస్తాడు. ముందుగానే వచ్చి ఖచ్చితంగా ఉంటాడు. అంటే ఆ పనులలో మనం పాల్గొనాలి ఖచ్చితంగా. అన్నిటి మనం ఏం చేసుకోవాలి? మన నూనెను పెంచుకోవాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం అని ఉండాలి ఖచ్చితంగా. ఈ ప్రార్థనా జీవితము దానియేలు గారిని కాపాడింది. సింహాలు నోరులు దేవుడు మోయించిందంటే మీరు గమనించండి. ఆకలి కూడా ఉంటాయి, కానీ మీరు గమనించండి, ఎవరైతే ఈయన మీద నేరాలు చేసి ఎవరైతే ఇది అయిపోతే వాళ్ళ కుటుంబాలు వేస్తే ఏమైపోయినా బొక్కలు కూడా చూర లేకుండా మొత్తం పొడుచుకొని తిన్నాయని ఉంటాయి. మీరు గమనించండి, దేవుడు నువ్వు ఎక్కడైనా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. అదండి బైబిల్. అది నమ్మకంలో నీదేమైనా తేడా ఉంటుంది తప్ప చేయడంలో దేవునికి ఏ మాత్రం ఉండదండి. అన్ని చేస్తాడు, నీకు ధారాళంగా ఇచ్చింది మొత్తం. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రఖ్యాతిని పొందికొండెను కనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించను. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని తను తగిన ఏతువును కనిపెట్టుచుండిరి. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను, ఇగో నువ్వైనా చెప్తున్న నేనైనా వింటున్న మీరైనా, మనం ఆత్మ శరీరం వేరైన టైంలో వేరే సమయంలో ఈ మాట చెప్పాలండి. ఏ మాట? ఎవరిది నేను తీసుకోలేదు. ఎంత నీతి మాటలండి మీరు గమనించండి. అందరికీ స్ఫూర్తి. పరలోక రాజ్యానికి వాళ్ళే సెలెక్ట్ పీపుల్. అందులో మనం ఉండాలి. ఏం చెప్తుండు? ఒక్క నేరం కూడా మాత్రం అవకాశం లేదా? బేగకాలు వేసుకొని చూస్తురు దానియేలు. ఎక్కడ దొరుకుతాం పట్టేద్దాం అనుకోండి. నూనె మండిపోతుంది. నీతి అనే నూనె ఉంది తెలుసా? నీతి అనే నూనె ఉంది, భక్తి అనే హృదయ శుద్ధి అనే నూనె ఉంది ఆయన దగ్గర. ఈ మనుషులు ఏ మాత్రం ఉందండి? ఏం చేయగలరండి? ఎన్నో తగిన ఏతువు ఎతికిరు, మొత్తం కనిపెట్టిరు. ఏదో చేయాలి, ఇరికియాలి, ఏదో ఒక ఈయనను చేయాలి, ఇరికియాలి, ఖచ్చితంగా ఈయన దెబ్బతీయాలనుకున్నారు దానియేలు. కానీ ఏమన్నా అయిందా? ఏం చేయలేకపోయారు. ప్రతి క్రైస్తవుడు ఇలాంటి సాక్ష్యం. ఆ సాక్ష్యం చదివినాను, మళ్ళీ చదివినాను, అది చదువుకుందాం. అందుకు ఆ ప్రధానులను, 4వ వచనం, అందుకు ఆ ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయములోను దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని తగిన ఏతువును కనిపెట్టుచుండగా దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చెయ్యివాడు కాడు కనుక దానియేలులో ఏ తప్పైనను ఏ లోపమైనను కనుగొనలేకపోయింది. లోపాలు కనుగొనేవాడు నీ ప్రియుడు. క్రీస్తు రాకడలో లోపాలు ఉంటే అందుకే ఆలస్యం.
అందుకే పెళ్లి కుమారుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నువ్వు లోపాలుంటే నా దగ్గర రావు, అందువల్ల నువ్వు లోపాలన్నిటి లోపాలను సరి చేసుకో, నీ నూనెను మండించుకో, నన్ను ఎదుర్కో. అందుకే మధ్యరాత్రి కేక వినబడింది. బుద్ధిగల వాళ్ళు తక్కువ వెళ్ళిపోయారు. అందులో దానియేలు, అందులో ఇర్మియా ఉన్నాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయే టైం, నేను వస్తాను. వీళ్ళందరూ పరదేశంలో ఉన్న నీతిమంతులందరూ క్రీస్తుని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. మరి మనం గమనించారా? ఈ మాట చెప్పి మనం పోవాలండి. ఈ మాట మనకు ఖచ్చితంగా ఉండాలి. నేను ఇలాంటోడు అలాంటోడు, వాన్ దోసుకుండు వీని దోసుకున్నాడు, వీడు మంచోడు కాదని ఆ సాక్ష్యం పోయిందంటే మనం బతికి కూడా వేస్ట్. దేవుని దృష్టిలో ఏమంటాడు? ఇక్కడ బ్రతుకున్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ నా దృష్టిలో నువ్వు మృతుడవురా, మృతుడవు. దీని మీద వాని మీద ఈ చెప్పి ఆని దొక్కేసి వీని దొక్కేసి డబ్బులను దండుకొని ఈ లోకమే స్థిరమని భ్రమపడి ఈ లోకంలో బ్రతుకుతూ ఏ ఒక్కరికి పరలోకానికి బ్రతకడానికి నీ బ్రతికే ఒకరికి స్ఫూర్తి లేకపోతే ఎందుకురా నువ్వు చేసిన సేవ? అయిపోయి దానియేలు భక్తుడండి, ఒక ఉద్యోగస్తుడు, ఒక భక్తుడు. అంత గొప్పగా బతికి ఇంత సాక్ష్యం ఉంటే ఇలాంటివి కదండి పరలోక రాజ్యానికి వారసుడు. ఇలాంటి వారు కదండి ఆ నూనె ఉన్నది మొత్తము. దానియేలు తప్పు పడతాడండి, ఎన్నో డేగకాలు వేసుకొని చూసి మొత్తం తట్టుకోలేకపోయారు. రాజుకు సన్నిధుడు, ఏ గింత కూడా లెక్క కూడా తప్పు చేయకూడదు, తక్కువ రాకూడదు. రాజ్య పరిపాలన అంటే ఎన్నో ఉంటాయి, ఖచ్చితంగా ప్రజల అవసరాలు ఉంటాయి. అందరికీ సరైన రీతిగా అన్ని పథకాలు దగ్గరికి చేరవేయాలి, ఖచ్చితంగా నిర్దిష్టంగా ఉండాలి. ఏంటి ఆర్థిక అడ్మినిస్ట్రేషన్ అనేది పట్టు బిగించింది మొత్తం. అది లేకనే అస్తవ్యస్తం అయిపోతాయి మొత్తం. దాని మీద పట్టు కోల్పోయింది అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు కోల్పోయింది అనుకోండి, రాజ్యం మొత్తం వ్యస్తం అయిపోయింది. అంటే వ్యర్థంగా అయిపోద్ది మొత్తం. ఏ పథకాలు అందవు, ఏం చేయవు, ఇక్కడ చేయవు, ఏం చేయాలన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది. అందుకనే దానియేలు నమ్మిన బంటుగా రాజుగా ఉండి, అసలు రాజు తల్లడిల్లిపోయిన ఆయనకు ఈ శిక్ష వచ్చినాయో నేనేం చేయలేకపోతున్నా అని. కానీ ఆయన మీద ఎవడైతే తప్పు చేసిండో ఈయన ఏమైపోయిండు? వాళ్ళందరినీ వేసేసిండు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండు. ఆ సింహాలు ఎందుకు ఆయనను చంపుకోలేదు చెప్పండి ఒక మాట, ముగించుకుందాం. దానియేలును ఎందుకు చంపలేదు? మిగతా వాళ్ళని ఎందుకు చంపిండు చెప్పాలి. విన్నారు కదా, చదివారు కదా. దానియేలును ఎందుకు సింహాలు చంపలేదు? ఎందుకు దేవుడు రియాక్ట్ అయ్యిండు? ఎందుకు రాజు రియాక్ట్ అయ్యిండు? భూమి మీద ఉన్న రాజు రియాక్ట్ అయ్యిండు, పరలోక ముందున్న దేవుడు రియాక్ట్ అయ్యిండు. ఎందుకోసం చెప్పాలి? ఎందుకోసం వాళ్ళిద్దరు రియాక్ట్ అయ్యారు? రెండు స్పందనలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు రక్షణగా ఉన్నాడు, ఆయన కూడా తప్పించాలని ఆశ ఉంది, అవునా? ఖచ్చితంగా. ఎందుకు వాళ్ళిద్దరు రియాక్ట్ అయ్యారు? మనుషులు అంటే సరే సావాసం కలిగి ఉంది, ఓకే. రియాక్ట్ అయిందంటే కొంచెం ఆయన లెక్క చూసుకుంటూ ఆయనకి ఎన్నో రాజ్య పరిపాలనలో మంచి సలహాదారుడుగా, మంచి రాజ్యం లెక్క ఏం తక్కువ రాకుండా చూసుకున్నాడు. పరిపాలనలో మంచిగా సలహాలు సూచనలు చేయడానికి కూడా ఆ 123 మందిలో ముఖ్యుడిగా ఎంచబడ్డాడు కనుక ఓకే, పర్లేదు. మరి దేవుడు ఎందుకు రియాక్ట్ అయ్యిండు? కింద అదే, ఎందుకంటే నా కుమారులు అందరు పరిశీలించేది, తండ్రికి దగ్గర తనయుడు దేవుని కుమారులుగా, అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు దేవుని కుమారులుగా అన్నారుగా. దేవుని కుమారుడు అయితే ఒక తండ్రిగా ఊరుకుంటాడా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు దేవుని కుమారుడు అని చెప్పింది కదా. ఆ కుమారునికి ఆపదిస్తే దేవుడు ఊరుకుంటాడా? రియాక్ట్ అయిపోయింది అమ్మటే. హిజ్కియా కాలంలో కూడా రియాక్ట్ అయిపోయింది. 1,80,000 మంది 85,000 మందిని వేసుకుని వచ్చింది ఎవరు? సమయబడి చాలా త్వరగా, అంటే విపరీతంగా. మీరు గమనించండి, నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. మనం నమ్మాలి, ఆ జ్ఞానం ఉండాలి, ఆ భక్తి ఉండాలి, ఆ ఓర్పు ఉండాలి. మనకి ఇప్పుడే కావాలి అన్నీ అయిపోతారు కూడా. ఆ టైం తగిన సమయంలో నీకు అందిస్తాడు. తగిన సమయం అనేది ఉంటుంది ఒక దానికి ఖచ్చితంగా. ఆ సమయం దాకా మన ఓర్పుతో, మనం నేర్పుతో సంపాదించుకోవాలి. అందుకే దానికి నిరీక్షణ అన్నాడు. నిరీక్షణతోనే నిత్య జీవాన్ని చేపట్టాలి. ఇది చెప్పిన దాంట్లో ఎవరు తప్పు పట్టుకోవడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దేవునితోనే ఖచ్చితంగా ప్రార్థనతో, ఆ దేవునితో సావాసం కలిగి ఉండు, రాజుతో సావాసం కలిగి ఉండు, అందరి మన్ననలు పొందిండు. ఎవరైతే కుట్రతో వాళ్ళు ఈయనకు ప్రణాళికలు అల్లి రాజశాసనం రాజు నుంచి తీసుకొచ్చి చంపాలని ప్రయత్నం చేసిరో, ఎవరైతే చేసిండో వాడే పోయి పాలపిల్లలు అయిపోయి. వాళ్ళలో ఏముంది? నూనె లేదు. వాళ్ళలో ఏముంది? భక్తి లేదు. వాళ్ళలో ఏముంది? కుటిలత్వము, అసూయ, మత్సరము, కుళ్ళు, కుతంత్రము. గమనించండి, పోయి ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం
బాప్తిసం ఇచ్చే యోహాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం. యేసుక్రీస్తు కంటే ఈయన ఒక 6 నెలలు పెద్దవాడు. శరీరాన్ని బట్టి సుమా, లోకాలను కలిగించిన యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి మాత్రమే. మొదటి నుంచి మనం చదువుదాం. ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ఉదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సాలము చేయుడి. అరణ్యములో ఒక కేకవేయు శబ్దము, ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యేషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. మీరు గమనించండి, ఏమంటుండే ఈయన కూడా. యేసుక్రీస్తు ఫస్ట్ ప్రారంభంలో ఏమంటు, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని చెప్పేసి ఆత్మ విషయంలో దీనులు అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటుండే, ఇక్కడ బాప్తిసం ఇచ్చేయమన్నా మారు మనసు అనే నూనె ఉందా? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. కింది వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి, 9వ వచనం అనుకుంటా. మీరు గమనించండి, 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీలో బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుల నార విప్పుటకైనను నేను ఆ చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడం కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇచ్చును. ఏమంటాడు? ఆయన చేతిలో, చేట అంటే అర్థం ఏంటి? కళ్ళమును బాగుగా శుభ్రం చేసి ఒడ్లు వేరు చేస్తారు. పొల్లు అంటే అంత గడ్డితో ఉంటుంది కదా. ఊళ్ళల్లో అప్పుడు కళ్ళాలు దొక్కించి, అప్పుడు ట్రాక్టర్తో దొక్కించి, ఇప్పుడు మిషన్ లేవు, ఇప్పటిలెక్క మిషన్ లేవు. అప్పుడు ఆ ఫస్ట్ ప్రారంభం ఎడ్లతో దొక్కించేది, తర్వాత ట్రాక్టర్లు వచ్చింది కొంతగా, ఇప్పుడు తర్వాత మిషన్లు వచ్చేసింది. కానీ ఇటు తొక్కించి కళ్ళములో ఒడ్లు పట్టేది షాట. మనుషులను కూడా ఏం చేస్తాడు? షాట్లోకి తీసుకుంటాడు. ప్రపంచ మనుషులందరినీ ఆయన చాటలోకి తీసుకొచ్చి ఆ న్యాయమైన షాటతో తీసుకొని ఇలా పోస్తాడు. మొత్తం నీతి, విశ్వాసము, భక్తి, యథార్థత ఉన్న కాడ ఏం చేయదగిన మన కాళ్ళ మీద పడుతుంటే, కాళ్ళను ముద్దాడినట్టుంటే కాళ్ళ మీద పడుతుంటే ఆ గింజలన్నీ కాలంతా ఎగిరిపోద్ది, గింజలన్నీ మన పాదాల మీద పడుతుంటే. అవునా? మీరు గమనించండి, విశ్వాసులు, భక్తిపరులు, నీతిమంతులు, భక్తిపరులు సాక్ష్యం కాపాడుకొని గొప్పగా బ్రతికిన వారందరూ క్రీస్తు దగ్గర ఉంటారు. అవి గోధుమలు అన్నాడు, అవి కొట్లో పోసుకుంటా అన్నాడు. కొట్టును మాత్రం ఏమన్నాడు? అగ్ని చేత తగలబెడతా అన్నాడా లేదా? ఎవరు అన్నారు? బాప్తిసం ఇచ్చే యోహాన్ గారు అన్నాడు. తగలబెడతాడు ఆయన చేతిలో ఉన్నది ఉగ్ర రూపం అని చెప్పారు. అందువల్ల చాలా జాగ్రత్తగా, ఇది చాలా ఉన్నాయి. ఎందుకంటే మన సమయపాలన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన అయ్యగారు వచ్చి వాళ్ళు ప్రార్థించుకుంటారు కనుక మనం కంపల్సరీ సమయానికి మీరు దయచేసి ఎక్కువ విషయాలు వింటానికి కానీ నేర్చుకుంటానికి కానీ ఉంటుంది. ఎందుకంటే చెప్పాలని నాకు ఎక్కువ ఉన్నా సమయానుకూలంగా ఖచ్చితంగా మనం పాటించాలి. ఎందుకంటే ఇది చాలా డెప్త్ సబ్జెక్టు. ఎందుకంటే మీరు వింటుంటే బాగా అర్థమైపోతుంటది. కొన్ని మీద చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు. ఈ వచనాన్ని నేను వివరించాలి, ఈ 3వ అధ్యాయాన్ని వివరించాలని నాకు 20 నిమిషాలు పడుతుంది. ఆ 20 నిమిషాలు పట్టడానికి ఒక టైం అయిపోతుంది. టైం చూస్తున్నాం కదా, మీరు అందుకే 7:30 టైం పెట్టుకున్నాం. ఆదివారం నాడు మీరు ఖచ్చితంగా టైం పాటించండి. ఆదివారం ఒకరోజు పాటించండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మనం టైం పాటిస్తేనే అక్కడ మనం మెలకుగా ఉంటాం, ఆ నూనె తెచ్చుకుంటాం. ఖచ్చితంగా తరలించుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, కొన్ని విషయాలు మీ పిల్లలకు చెప్పి ఉన్నారు. ఆయన చెప్పబడిన ప్రతి మాట విని విడిచిపెట్టి వారు కాకుండా విన్న మాటలు తండ్రి మన హృదయ అంతరంగాల్లో ముద్రించుకొని ఆయన వారి ప్రవర్తన అంతటి మీద, నా ప్రవర్తన అంతటి మీద నేను అధికారిగా ఒప్పుకుంటూ ఎవరికి వాళ్ళు ఆయన వాక్య ప్రకారంగా తండ్రి నాయన మమ్ములను మేము తండ్రి నియంత్రించుకుంటూ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి మేము ఉండాలి తండ్రి. ఆత్మలో దీనత్వం ఉండాలి, సాత్వికం ఉండాలి, కనికరం ఉండాలి. ఏదైతే క్రీస్తు నోట ప్రపంచానికి ప్రజలకు చెప్పిన మాటలు నాయన, ఆ మాటలు గ్రంథంలో ఉండిపోవడం కాదు, మా హృదయంలోకి వచ్చి తండ్రి మా హృదయమైన పలక మీద ఈ ముద్రింపబడి మా ప్రవర్తన అంతటి మీద నిన్ను అధికారిగా ఒప్పుకుంటూ మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా ముందుకెళ్లే భాగ్యాన్ని దయచేయాలి. క్రీస్తు వచ్చే రాకల్లో తండ్రి ఎదుర్కొనే మరి బుద్ధిగల కన్యకల్లో జాబితాలో ఉండి మా నూనె తక్కువ కాకుండా తండ్రి ఉండేటట్టుగా నాయన మేము చూసుకుంటూ తండ్రి నేర్చుకుంటూ నీకు దగ్గరగా, లోకానికి దూరంగా, లోకపు దాని ఆశలు గతించిపోతున్నాయి. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్తవు ఆయను అని చెప్పిన మాటల ప్రకారంగా
మా జీవితంలో తండ్రి నూతనత్వాన్ని తండ్రి పెంపొందించుకునే మీ వాక్యాన్ని మాకు నేర్పించండి, బలపరచండి, స్థిరపరచండి. మమ్మల్ని అందరినీ సత్యమందు ప్రతిష్ఠించి సత్యానికి సాక్షులుగా మీ సత్యదాన బంధువులుగా నిలబెట్టండి. మీరు వాడుకునే అర్హమైన పాత్రగా మమ్మల్ని తీర్చిదిద్దామని నిండు మనసుతో వేడుకుంటాం. క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్న తండ్రి, ఆమేన్. అందరికీ శుభాలు. మంచిది, మరి బల్లా తీసుకుందాం. అందరూ వచ్చి ఒక గ్రూప్ సాంగ్ పాడండి.